చెప్పు పెద్దయినా. కాపుగోరుకు బ్రహ్మాండ ఎక్సలెంట్. ఏ వెరైటీ వేసావు? క్రాంతి ఎక్సలెంట్, ఇబ్బంది లేదు. అది ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోట వేస్తున్నావు? నేను ఇప్పుడు 11 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల మీద ఈ వెరైటీ ఎట్లా అనిపించింది నీకు? 4 సంవత్సరాలు. 4 ఏళ్ళ నుంచి అక్కడ సీను కొట్లు అని చెప్తున్నా. 4 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నా. 4 ఏళ్ళ నుంచి కూడా ఎక్సలెంట్. ఏ ఏడైనా తక్కువ పోలే. కాకపోతే ఈ నల్లి వచ్చినా కానీ నల్లిని కూడా తట్టుకుంది. ఇప్పుడు కొసక దాకా ఇది చివరి దాకా కాసింది. ఎన్ని రకాలు వేసాను? నేను 3 రకాలు. రెడీ ఆర్ట్ ప్లస్ వరలక్ష్మి, ఇది పుష్ప 9, కాంతి. ఈ 4 గేట్లు ఇదే మిగులు అనిపించింది నాకు. ఏ వెరైటీ? ఇదే కాంతి మిగులు అనిపించింది. ఇట్లా కల్లా 3 ఇట్లా కల్లా ఇదే పర్లేదు అనిపించింది. కాయ సైజు కానీ కాయ యూనిఫామిటీ కానీ తాలుగాయ కూడా తక్కువే ఉందండి. తాలుగాయ కూడా తక్కువ శాతం. కాయ నిండా గింజ ఎట్లా ఉంది? గింజ ఎందుకు? కాయ చూడండి, కాయ ఎక్సలెంట్ గా ఉంది. ఇబ్బంది కాటాలు వస్తాయా బాగా? కూడా కాటాలు బాగానే వస్తాయి. నేను ఏట కూడా చూస్తాగా. కాట ఎక్సలెంట్. కాపు కూడా చిక్కన కాపు, పలసన కూడా కాదు. గెనుపు ఎక్కువ ఎడదు, చిక్కగా దగ్గర ఎడుతుంది. కాపు కూడా ఎక్సలెంట్, ఇబ్బంది లేదు. రైతులు వేసుకో దగ్గర విత్తనమేనా? ఎక్సలెంట్ గా వేసుకోవచ్చు. 10 మంది రైతులు మూసుకొని వేసుకోవచ్చు. 10 మంది రైతులు చెబుతావుగా? ఇబ్బంది లేదు. 10 మందికి చెప్తా, 10 మంది తీసుకొని వస్తే చెప్తా కొట్టే నీకు దగ్గర. నేను అంత నమ్మకం అయింది. నీ పేరు, మండలం, ఊరు చెప్పు. నా పేరు బ్రహ్మయ్య, బొల్లాపల్లి మండలం, రావులాపురం గ్రామం, పల్నాడు జిల్లా. ఓకే, ఇబ్బంది లేదు.